శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గంటకు పెరుగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోగా 171,208 క్యూసెక్కులు వస్తుండగా సుంకేసుల నుంచి 61,931 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 878.40 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.89 టీఎంసీలుగా నమోదైంది. కర్ణాటకలో పుష్కలంగా వర్షాలు కురవడంతో శ్రీశైలం జలాశయానికి మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతోంది. ఎల్లుండి శ్రీశైలం డ్యాం గేట్లను మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎత్తనున్నారు. ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదికి వరద ఉధృతి పెరిగింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలో తుంగభద్ర నది నిండు కుండలా ప్రవహిస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు మరమ్మతులు లేక ప్రమాదకర స్థితిలోకి చేరిన వైనంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన ప్రత్యేక కథనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. బ్యారేజ్ మరమ్మతుల కోసం తక్షణం 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. బ్యారేజ్ మరమ్మతుల కోసం యుద్ద ప్రాతిపదికన డ్యాం అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వైసీపీ పాలనలో గోదావరి డెల్టా తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన అపూర్వ కట్టడం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు నోచుకోలేదు. ధవళేశ్వరం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది అనే అంశాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అపూర్వ కట్టడం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని పరిరక్షించేందుకు, పునర్నిర్మాణించేందుకు, మరమ్మతులు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీను ప్రమాదంలో నుంచి తప్పించేందుకు కూడా జలవనరుల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు, ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. మనం విజువల్స్లో చూడవచ్చు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గోదావరి డెల్టాకు కేంద్రమైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది. ఎటు మరమ్మతులు చేయలేదు, కనీసం గేట్లకు గ్రీజు కూడా పూయలేదు. అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి తో పాటు ఇక్కడ 3 డెల్టాలకు సంబంధించి
తూర్పు అదేవిధంగా సెంట్రల్ డెల్టా పశ్చిమ డెల్టాలకు సంబంధించిన కాలువల మరమ్మతుల పనులు కూడా చేయలేదు. ఏటుగట్లు బలహీనంగా ఉన్న చోట కూడా వైసీపీ ప్రభుత్వం ఎటువంటి మరమ్మతులు చేయలేదు. ఈ నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఏబిఎన్లో కథనాలు ప్రసారం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం 150 కోట్ల రూపాయలను ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మతుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మతులు చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కు సంబంధించి ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజయేశ్వరం ఆర్మల పరిధిలోని 175 గేట్లలో 110 గేట్లు పూర్తిగా తుప్పుబట్టాయి. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఇప్పటికే గోదావరి వరదలు మొదలయ్యాయి. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ప్రవాహం కొనసాగడం వల్ల 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. అంటే ఇప్పుడు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా స్పందించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 150 కోట్లు కూడా మంజూరు చేసింది. 150 కోట్లతో కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఉన్న గేట్లు ఏవైతే పాడైపోయాయో 117 గేట్లు తుప్పుపట్టిపోయాయి. ఇప్పుడు వరదలు వస్తే కనుక గేట్లు తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి 117 గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా అవి తొలగించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించి ఇక్కడ నుంచి సాగునీరు ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సరఫరా చేస్తున్నారో తూర్పు డెల్టా, సెంట్రల్ డెల్టా, పశ్చిమ డెల్టాలకు సంబంధించిన హెడ్ స్లూయిస్ గేట్లు కూడా మొత్తం తుప్పు పట్టిపోయాయి. వాటర్ కూడా పెద్ద పెద్ద రంధ్రాలు కూడా పడిపోయాయి గేట్లకి. ఆ గేట్లన్నీ కూడా పూర్తిగా తీసేసి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తాన్ని చూస్తే కనుక వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాలు కూడా గోదావరి డెల్టా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ప్రమాదానికి వేదికగా మారింది. ఈ నేపథ్యంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం, 150 కోట్లు మంజూరు చేయడం, ఈ 150 కోట్లతో కూడా త్వరితగతిన పనులు చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు టెండర్లు పిలిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి వరదలు వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదం లేకుండా ధవళేశ్వరం బ్యారేజ్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసి గత 8 సంవత్సరాలుగా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైన ధవళేశ్వరం బ్యారేజ్ను మరమ్మతులు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు విడుదల చేసి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కు మళ్లీ పూర్వవైపును తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ధవళేశ్వరం